చెప్పండి. అబ్బే అదేం లేదే. అలాగే అలాగే. వీడినిలా కాదు, ఆట ఆడిస్తా. అలాగే అలాగే. నేనే పెట్టేయమని చెప్దాం అనుకున్నాను. చెప్పండి రఘువీర్ గారు, మీరు అలా అనొద్దు. మీరెంతైనా నాకు కావాల్సిన వాళ్ళు. ఏంటి, హైదరాబాద్ హైటెక్ సిటీ పక్కన 2 ఎకరాలు కొన్నారా? ఏంటి, ఇక్కడెవరో పాపం మాటలు రానట్లుంటేను. ఏంటి, 10 రూపాయలు ఇచ్చి పంపాలా? ఓకే ఓకే, ఉంటాను. బాయ్. సార్ కి పిచ్చి కోపం వచ్చినట్టుంది. ఆ రఘువీర్ ఎవరో తెలుసుకోవడానికి బట్టతలు వచ్చే వరకు జుట్టు పీక్కుంటాడు. ఒక్కతే వెళ్తుంది. ఇప్పుడు వెళ్ళి మాట్లాడితే అశోక్ అన్నతో నేను మాట్లాడుకుంటాను అందంట. అంటే తనకి ఎక్కడో ఇంతైనా లవ్ ఉండబట్టేగా నేను మాట్లాడుకుంటాను అంది. ఎస్, అదే. ఏదో అశోక్ అన్న దగ్గర స్టిక్ట్ అని పోసిపోయినా నా దగ్గర పోదులే. అయినా ఆడవారి మాటలకి అమ్మని ఎటెళ్ళింది? అందుకే ఈ మనసులో మాటలు తక్కువగా మాట్లాడుకోవాలి. ఛీ! హలో, బాగున్నారా? బాగున్నాను. మీరెలా ఉన్నారు? నాకేంటండి, సూపర్ గా ఉన్నాను. ఒరే సీను, ఆడవారి మాటలకి అర్థాలే వేరులే అంటే ఇదేరా. చూడు ఎంత ప్రేమగా ఎలా ఉన్నారు అంది. ఏంటి, ఇమాజినేషన్ లోకి వెళ్ళారా? అబ్బే, ఇమాజినేషన్ పాడా? ఇమాజినేషన్ తో పనే ఉందండి. చూడు సీను. చెప్పు శ్రీలత. మీరు నాకు ఎంత జలక్లు ఇచ్చినా నాకు నచ్చరు కూడా. కార్తీక్ గడికి కాలు ఫ్రాక్చర్ అయింది. అయితే నన్నేం చేయమంటావు? నీ దగ్గర డబ్బులు ఉన్నట్టున్నాయిగా, ఇస్తే రేపు ఇచ్చేస్తా. నా దగ్గర ఉన్నాయని నీకెలా తెలుసు? జీతం వస్తుందిగా, ఉండకేం చేస్తాయి? తొందరగా సుభాష్ ని అవతల చావు బతుకుల మధ్య ఉన్నారు. నువ్వా వాళ్ళ? నేనెందుకుంటా? అరే ఊరికే అన్నా, ఎందుకు అనవసరంగా భుజాలు తడుక్కుంటావు? సర్లే, ఎంత అన్నావు? 10,000. 1000కి 250 వడ్డీ. అంటే నెలకి 2,500 వడ్డీయా? నెలకు కాదు, రోజుకి. రేయ్, ఇవాళ నేను చేస్తే రేపు నువ్వు. అవునరా, నా కొడుకు కృష్ణమనాయుడు నిన్ను వదలడు. నా కొడుకు వ్యవసాయం చేస్తున్నాడు రా, వ్యవసాయం. సమాజంలో నీలాంటి చీడ పురుగుల్ని ఏరి పారేస్తున్నాడు రా. మేరా భారత్ మహాన్. ఇదిగో సారు. మేరా భారత్ మహాన్. నోరు మూయ్. మేరా భారత్ మహాన్ అని మంచం మీద కలవరిస్తే సరిపోదు, దేశానికి ఏదైనా చేయాలి. ప్రకాష్ జడి, నా మీద రక్తం లేదా? ఏంటి స్వామి నువ్వు? ప్రకాష్ రాజ్ ఏంటి, రక్తం ఏంటి? ఎందుకు నన్ను టెన్షన్ పెడతావు? అసలు నేను ఒట్టి మనుషులు కూడా కాను. అది కాదు రూపా, నువ్వు పోకిరి సినిమా చూసావు కదా? చూసానయ్యా. దాంట్లో మహేష్ బాబు కోసం ప్రకాష్ రాజ్ నాజర్ ని చంపుతూ ఉంటాడు, చూసావా? అలా మనకు ఒక కొడుకు పుట్టాడంట. వాడు మహేష్ బాబు లాగా పోలీస్ ఆఫీసర్ అయ్యాడంట. వాణ్ణి చంపడానికి నన్ను చంపేస్తుంటే నేను సినిమాలో నాజర్ లాగా మేరా భారత్ మహాన్ అంటుంటే అతను మెలుకొచ్చింది రూపా. భలే కలగదు. పూజారిని చేస్తానని ఫిక్స్ అయిపోకు. అయినా కొడుకు పుట్టినప్పుడు కదా.